ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. ఆయన సూత్రాలను పాటించడం వల్ల జీవితంలో విజయం సాధించడంతో పాటు సంతోషంగా జీవిస్తారు. 2 ప్రధాన లక్షణాలు మనిషి జీవితాన్ని నాశనానికి కారణం అని చాణక్యుడు చెబుతాడు. చాణక్యుడి ప్రకారం కోపం, అహంకారం మనిషిని దుఃఖం వైపు నడిపిస్తాయి. ఈ లక్షణాలు మనిషి నాశనానికి మరి తనకి తానే శత్రువుగా మారతాడని చాణక్య నీతి చెబుతుంది. అహంకారం విజయాన్ని నాశనం చేస్తుంది. ఇది ఆ వ్యక్తిని వాస్తవం నుండి దూరం చేస్తుంది. ఎవరైనా విజయాల పట్ల గర్వపడినప్పుడు అతను ఇతరులను తక్కువగా భావించడం ప్రారంభిస్తాడు. దీనివల్ల అతని దగ్గర సంబంధాలు దూరమవుతాయి. నేర్చుకోవాలి అనే కోరికను కోల్పోతాడు. విజయం శాశ్వతం కాదు, ఎందుకంటే గర్వం విధ్వంసానికి మూలమవుతుంది. దీనివల్ల సమాజంలో గౌరవం తగ్గుతుంది. ఎల్లప్పుడూ మర్యాదగా ఉండండి, ఇతరులను గౌరవించండి. సమతుల్యతను కాపాడుకోండి. అహంకారాన్ని వదలండి. కోపం ఆలోచన శక్తిని, అవగాహన శక్తిని నాశనం చేస్తుంది. నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. కోపం వలన ఆలోచన లేకుండా ప్రవర్తిస్తాము, దానివల్ల చింతిస్తాము. కోపం వల్ల కలిగే నష్టాలు: సంబంధాలు చెడిపోతాయి, మానసిక ఒత్తిడి పెరుగుతుంది, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, వ్యక్తి జీవితం ప్రభావితం అవుతుంది. కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి? లోతైన శ్వాస తీసుకొని మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి. సైలెంట్గా ఉండడానికి ప్రయత్నించండి. ధ్యానం, యోగా చేయండి. వీటి వల్ల మనకి ప్రశాంతత దొరుకుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ నా ఛానల్ని ప్రోత్సహించండి.